నమస్తే, నా పేరు వాణినాగ్. రిపబ్లిక్ డే సందర్భంగా వెలుగులోకి రాని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న యోధుల గురించి చేసే ఈ ఆడియోలో నేను చెప్పదలుచుకున్న వ్యక్తి విఠల్ భాయ్ పటేల్. ఈ విఠల్ భాయ్ పటేల్ కాలం 1873 సెప్టెంబర్ 27. అలాగే ఈయన ఎంత గొప్పవాడంటే ఈయన రాజకీయ జీవితంలో స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు. ఇంకొకటి ఐరన్ మ్యాన్ వల్లభాయ్ పటేల్ గారి అన్న. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ధీరుడు. ఎంతో గొప్ప స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ధీరులను అందించిన గుజరాత్ రాష్ట్రం నాడియాడ్ పట్టణంలో జన్మించాడు మన విఠల్ భాయ్ పటేల్. సెప్టెంబర్ 27 జన్మించారు. ఈయన చదువు పెరిగింది మొత్తం నాడియాడ్, బొంబాయి పట్టణాల్లో ఈయన పెరిగాడు, చదువుకున్నాడు, విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తదనంతరం ఆయన లండన్లోకి వెళ్ళి ఉన్నత చదువులు కూడా చదివారు. ఈయన విషయంలో చూస్తే ఉన్నత చదువుల కోసం లండన్లో వెళ్ళి పూర్తి చేశాడు. గోద్రా, బార్మద్ కోర్టుల్లో అహ్మదాబాద్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసిన ఈ విఠల్ భాయ్ పటేల్ చిన్నతనంలోనే దివాలిబా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అంటే చిన్ననాడే పెళ్ళి, ఆనాడు చిన్న వయసులోనే వివాహాలు జరగటం జరిగింది. తదనంతరం ఈయన రాజకీయాల్లో విఠల్ భాయ్ పటేల్ రాజకీయాల్లోకి వచ్చేసాడు. వల్లభాయ్ పటేల్ రాకముందే రాజకీయాల్లోకి వచ్చాడు. భారత స్వాతంత్ర ఉద్యమంలో విఠల్ భాయ్ పటేల్ తన సర్వస్వం వడ్డి పాల్గొన్నాడు. బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నికయ్యాడు. చౌరా చౌరీ సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం 1927లో 1922 ఉద్యమంలో ఈయన పాల్గొన్నాడు. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, విఠల్ భాయ్ పటేల్ వీరు కాంగ్రెస్ను వదిలి స్వరాజ్య పార్టీని ఆనాడు స్థాపించారు. రాజకీయాల్లో విభేదాలు, స్వాతంత్ర ఉద్యమం చేయటంలో తేడాలు వల్ల ఇది జరిగింది. బెంగాల్ ఒడంబడిక 1923 తర్వాత సెంట్రల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చట్టసభల్లో అన్యాయాలను ఎదిరించిన ధీరుడు, గొప్ప న్యాయవాది. 1923 ఎన్నికై 1925లో అసెంబ్లీకి ప్రెసిడెంట్ అయ్యాడు. 1925లో కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర ఉద్యమంలో కొనసాగారు. అలాంటి వల్లభాయ్ పటేల్ భార్య 1915లో మృతి చెందింది. చిత్తరంజన్ దాస్ మరణం తర్వాత స్వరాజ్ పార్టీని నెట్టులో చీలిపోయింది. 1937 అక్టోబర్ విఠల్ భాయ్ తదనంతరం 1933 అక్టోబర్ 22న స్విట్జర్లాండ్లో
జెనీవాలోని స్విట్జర్లాండ్లో కన్నుమూశాడు. తర్వాత అక్టోబర్లో చనిపోయిన ఆయన్ని నవంబర్ 10న భారతదేశంలోని బొంబాయి పట్టణానికి తీసుకొచ్చి అక్కడ ఆయనకి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ రకంగా ఉద్యమంలో ఎందరో మహానుభావులు పాల్గొన్నా కొంతమంది వాళ్ళ చరిత్రలు పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోయాయి. పుస్తకాల్లో మిగిలిపోయిన ఇట్లాంటి వాళ్ళ చరిత్రలను ఈ ఆడియో ద్వారా అందరికీ తెలుస్తుందని అనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు నా వందనాలు. థ్యాంక్ యూ.